హలో ఎవ్రీవన్. ఏపీపీఎస్సీ ద్వారా పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ December 21, 2023 రిలీజ్ చేయడం జరిగింది. ఇది లిమిటెడ్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్లో ఫార్మసీకి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో ఉన్నాయి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ నోటిఫికేషన్ని నా ఫార్మా పనేషియా అనే యాప్లో కంప్లీట్ నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రీ మెటీరియల్లో. కంప్లీట్ డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ చూడండి. గెటింగ్ బ్యాక్ టు ది థింగ్, ఇది లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటారు. అంటే కేవలం 99 పోస్టులకు మాత్రమే అన్ని డిపార్ట్మెంట్లు కలిపి నోటిఫికేషన్ వేయడం జరిగింది. 2018లో పాలిటెక్నిక్ లెక్చరర్కి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రిక్రూట్మెంట్ 2020లో ఎగ్జామ్ జరిగి 2022లో అందరూ జాయిన్ అయ్యారు. ఆ రిక్రూట్మెంట్లో జాయిన్ అవ్వకుండా లేదా వేకెంట్గా ఉన్న పోస్టులకు వేసిన నోటిఫికేషన్ కాబట్టి దీన్ని లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటారు. ఫార్మసీలో 20 పోస్టులు నోటిఫికేషన్ వేశారు. 20లో 17 ఫిల్ అయ్యి 3 వేకెంట్గా ఉన్నాయి. ఆ 3 వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ సిఎఫ్ అయ్యి వాటి గురించి నోటిఫికేషన్ పడింది. అంటే ఫార్మసీలో 3 పోస్టులు మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జోన్లు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఉన్నాయి అంటే, ముందుగా ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను జోనల్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 4 జోన్లు చేశారు. ఈ 4 జోన్లలో ఫార్మసీలో 8 కాలేజీలు ఉన్నాయి, 8 కాలేజెస్. జోన్ 1 శ్రీకాకుళం, విశాఖపట్నం. జోన్ 2 కాకినాడ. జోన్ 3 గుంటూరు. జోన్ 4లో 4 కాలేజీలు ఉన్నాయి, రాయలసీమవి: తిరుపతి, కడప, కర్నూలు, హిందూపూర్. సో టోటల్గా ఈ 4 జోన్స్లో 3 పోస్టులు వేశారు. అయితే ఏ జోన్లు వేశారంటే జోన్ 1 ఒకటి, జోన్ 2 ఒకటి, జోన్ 4 ఒకటి. టోటల్గా 3 పోస్టులు పడ్డాయి. జోన్ 1 ఒకటి, జోన్ 2 ఒకటి, జోన్ 4 ఒకటి. ఈ పోస్టులన్నీ కూడా లోకల్ పోస్టులు అంటారు. అంటే నార్మల్గా ఓపెన్ అండ్ లోకల్ పోస్టులు అంటారు. అంటే లోకల్ అంటే ఆర్టికల్ 371D ప్రకారం 4th నుంచి 10th వరకు మీరు ఎక్కడ చదువుతారో ఆ ప్లేస్ మీ లోకల్ జోన్ అవుతుంది. సో ఈ పోస్టులు ఓన్లీ ఫర్ లోకల్ జోన్, నాన్ లోకల్ జోన్ వాళ్ళకి కాదు. ఈ 3 పోస్టులు కూడా లోకల్ జోన్ వాళ్ళకే వేశారు. అయితే జోన్స్ వైజ్గా చూస్తే జోన్ 1లో వేసిన పోస్టు బీసీసీ 1 జనరల్ పోస్ట్. అంటే లోకల్ బీసీసీ జనరల్ పోస్ట్ అంటే అర్థం ఏంటంటే, లోకల్గా జోన్ 1లో చదువుకున్న వాళ్ళు బీసీసీ కేటగిరీలో ఒక పోస్టు జనరల్కి ఇవ్వడం జరిగింది. జనరల్ అంటే ఉమెన్ అయినా కావచ్చు, మెన్ అయినా కావచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజెస్ అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒక పోస్ట్. జోన్ 2లో కాకినాడ, ఇక్కడున్న పోస్టు బీసీఏ 1 పోస్ట్ ఫర్ ఉమెన్ అని ఇచ్చారు. అంటే లోకల్గా కాకినాడ జోన్లో చదువుకున్న వాళ్ళకి బీసీఏలో ఒక పోస్టు ఓన్లీ ఉమెన్కే ఇస్తారు. ఎలా ఒక పోస్ట్ అంటే, మెరిట్ టెస్ట్లో హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మెరిట్లో హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి ఆ కేటగిరీలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జోన్ 4లో ఉన్న ఒక పోస్టు బీసీడి ఒక పోస్ట్, ఇది కూడా ఉమెన్కే ఇవ్వడం జరిగింది. లోకల్గా చదివిన వాళ్ళకి మాత్రం అన్నమాట. సో ఓవరాల్గా 3 పోస్టులు లోకల్కే ఇచ్చారు. అంటే ఓపెన్ ఇవ్వలేదు. అంటే నాన్ లోకల్ వాళ్ళు రాలేరు. ఏ జోన్లో చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే. అందులో మళ్ళీ జోన్ 1 బీసీసీ జనరల్, మెన్ ఆర్ ఉమెన్. జోన్ 2 బీసీఏ ఉమెన్. జోన్ 4 బీసీడి ఒక పోస్ట్ ఉమెన్. ఓవరాల్గా 3 పోస్ట్ ఉన్నాయి. అప్లికేషన్స్ 29th జనవరి నుంచి 18th ఫిబ్రవరి వరకు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఇస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అంటారు. ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ అవేర్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 సబ్జెక్ట్ ఫార్మసీ పేపర్. పేపర్ 1 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 2 150 క్వశ్చన్స్, 300 మార్క్స్. సో టోటల్గా 450కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెగిటివ్ ఎలా ఉంటుందంటే 1/3 ఆఫ్ ద గివెన్ మార్క్స్. అంటే పేపర్ 1లో ఒకటి రాంగ్ ఆప్షన్ పెడితే 1/3 కట్ అవుతుంది. పేపర్ 2లో రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 2/3 మార్క్స్ పోతాయి. 1/3 ఆఫ్ ద గివెన్ మార్క్స్ అన్నారు. గివెన్ మార్క్స్ ఎన్ని? పేపర్ 2 సబ్జెక్ట్లో 2 మార్క్స్. 2/3 మార్క్స్ కట్ అవుతాయి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. సో జోనల్ వైజ్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదంతా ఇలా ఉంటుంది. ద అదర్ థింగ్స్, కంప్లీట్ మిగతా అన్ని డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ చూడండి. ఏజ్ రిలాక్సేషన్ 42 years వరకు ఇచ్చారు. 18 to 42 years. అప్లై చేయడానికి బీఫామ్ క్వాలిఫికేషన్ ఈజ్ ఇనఫ్. బీఫామ్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఏజ్లో కొంత రిలాక్సేషన్ ఇచ్చారంటే బీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 42 years ప్లస్ 5 years. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీస్కి 10 years రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 42 ప్లస్ 10 years. సో ఇది ఏజ్ గ్రూపు, జోనల్ వైజ్గా పోస్టులు, కేటగిరీ వైజ్గా పోస్టులు. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లీవ్ ఎ మెసేజ్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.